కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ హనుమకొండలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 1000 స్తంభాల గుడి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు జరిగిన ప్రదర్శనతో త్రినగరి ఎరుపు రంగు సంతరించుకుంది. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావుతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పుష్కర కాలంగా అన్ని రంగాల్లోనూ విఫలమైందని పల్లా విమర్శించారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల వేళ ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. యువత, విద్యార్థులు, కార్మికులు, రైతులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ సర్కార్కు బదలావ్ అనే నినాదంతో ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు, ప్రచార యాత్రలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. గత 12 సంవత్సరాలుగా బీజేపీ దేశంలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, వారిచ్చిన హామీలను అమలు జరపలేదని నిర్ణయంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఢిల్లీ సర్కార్కు బదలావ్ అని ఒక నినాదంతో ప్రచార యాత్రలు చేసి రేపు సెప్టెంబర్ 1వ తేదీ రామలీలా మైదాన్లో గొప్ప బహిరంగ సభతో ముగింపు చేయబోతా ఉన్నాం.